నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 11 మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి. మత్తయి సువార్త 11 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారందరికీ, అంటే జీవితంలో కష్టాలు, తమ సొంత నైజంతో చేసే పాపాలతో నలిగిపోతున్న వారందరికీ యేసుక్రీస్తు ఇక్కడ కృపాభరితమైన ఆహ్వానం ఇస్తున్నాడు. యేసు దగ్గరికి వచ్చి ఆయనకు శిష్యులై, సేవకులై, ఆయన ఉపదేశాలకు విధేయులు కావడం వలన మీకు అసాధ్యమైనటువంటి భారాల నుండి ఆయన మిమ్మల్ని విడిపించి మనకు విశ్రాంతిని, సమాధానాన్ని కలిగించి జీవితాంతం నడిపించడానికి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 16 యేసుక్రీస్తు యొక్క శిష్య జీవితం తేలికగా, సుగపోగాలతో, సౌఖ్యంతో నిండిన జీవితం కాదు అని ఆయన తేటగా వారికి చెప్తున్నాడు. ఇతరుల కంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయి. విశ్వాసపాత్రులైన ఆయన సేవకులకు కూడా ఇది వర్తిస్తుంది. వీరు 2 విషయాల మూలంగా వారు ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. విజయం క్రీస్తులో ఉన్నవారికి చెందుతుందని తెలుసుకోవాలి. ఈలోక బాధల స్థానంలో వారికి శాశ్వత మహిమ చేకూరుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 5, 7, 8 వచనాలలో యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి ఆయనకు శిష్యుడే. ఆయన కాడి ఎత్తుకుని సర్వ సృష్టికి సువార్త ప్రకటించుట ప్రతి శిష్యుని యొక్క పని. ఈ పని చేయుటకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు అని పౌలు చెప్తున్నాడు. పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి అవమానాన్ని భరించి పాపుల నిమిత్తం మరణించేంతగా విధేయత చూపించాడు. ఆయనను వెంబడించే వారిలో సైతం ఇటువంటి విధేయత చూపే మనసు కలిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 2:21 క్రీస్తు కొరకు, సువార్త కొరకు శ్రమ పడడం ఏ విశ్వాసికైనా దొరికే ఒక మహాభాగ్యం. పరిచర్యలో ఒక భాగం కూడా. క్రీస్తు పరిచర్య చేయుట కొరకు జీవించేటప్పుడు ఎదురయ్యే ప్రతి శ్రమను ఎదుర్కొనుటకు ఇష్టపడి వెనుదీయకుండా ఆ కాడి ఎత్తుకొనుటకు ఇష్టపడితే దేవుని కృప మనకు తోడై ఉంటుంది. ఆమేన్.